అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆధునిక మానవుడు ఆది మానవుడుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది తెలియాలంటే నెల్లూరు జిల్లా రెడ్ల చరిత్ర తెలియాలి. నెల్లూరు జిల్లా అనేటువంటిది ఒకప్పుడు పేరు పొందింది. 10 మందికి అన్నం పెట్టినటువంటి కులం ఏదైనా ఉందంటే రెడ్డి కులం. ఈ రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళని దెబ్బతీయడానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ప్రాంతం నుంచి నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చారు. ఉద్యోగ రీత్యా, రాజకీయ రీత్యా ఈ విధంగా ఇతర జిల్లాల నుంచే రెడ్లందరూ నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈ నెల్లూరు జిల్లాకు వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో రెడ్లందరూ ఐక్యంగా ఉండేవాళ్ళు. ఈ రెడ్లందరూ ఐక్యంగా ఉన్నప్పుడు పంట రెడ్లని, పగనాటి రెడ్లని, పెరకంటి రెడ్లని ఈ విధంగా ఈ 3 బలంగా ఉండేవి. ఇంకా మాటాటి రెడ్లు ఈ విధంగా ఒక్కొక్క రెడ్లు రకరకాల 36 కులాలు ఉన్నాయి. ఈ 36 కులాల రెడ్లని ఏం చేశారంటే సౌత్లో ఇతర కులాల జమీందారులు, పరమడ రెడ్లు జమీందారులు, తూర్పు రెడ్లు జమీందారులు, ఉత్తరాన రెడ్లు జమీందారులు. ఈ రెడ్లు జమీందారులందరినీ ఉపయోగించుకొని 1948 ఆర్ఎస్ఎస్ని ఆర్ఎస్ఎస్ అదే హిందూ సంస్థలన్నీ బ్యాన్ చేసి హిందువులందరినీ అనేక మందిని దెబ్బతీశారు. అయితే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిన విషయమే తెలుసు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళని తర్వాత కొంతకాలం తర్వాత విడిపించిన విషయం మాత్రమే తెలుసు. కానీ నెల్లూరు జిల్లాలో ఏం జరిగిందంటే ఈ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిన తర్వాత ఈ రెడ్లకి తెగల మధ్య వైరం సృష్టించారు. ఈ 1948 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత రెడ్ల మధ్య వైరం సృష్టించి ఈ ఎవరైతే మామూలుగా తెగల మధ్య వైరం సృష్టించారని నెల్లూరు జిల్లాలో పెడకంటి రెడ్లు బలంగా 100 ఎకరాల భూములు కలిగి ఉండేవి. ఇవన్నీ బాహ్య ప్రపంచానికి తెలియదు. 100 ఎకరాల పల్లెటూరు ప్రాంతంలో భూములు కలిగిన తర్వాత ఆ ప్రాంతాలకి ఈ రెడ్లు ఒక ప్రాంత రెడ్లు మరో ప్రాంతానికి పంపించి రాజకీయ కోణంలో ఆ భూములు నీటి వసతి లేదు కాబట్టి అప్పుడు అతివృష్టి అనావృష్టి ఆధారంగా 100 ఎకరాల భూములు ఉన్నప్పటికీ వాళ్ళకి రిజల్ట్ దానికి సరిపోయేది. అయితే ఈ 100 ఎకరాల భూముల్ని రికార్డు చేయకుండా అట్లానే ఉమ్మడిగా పెట్టి డీఫామ్ పట్టా వచ్చేటట్టు లేకపోతే ఒకరి పొలాలు ఇంకొకరు పోయేటట్టు చేసేసారు. అంటే 100 ఎకరాలకు ఉన్నటువంటి రెడ్లని జీరో చేశారు. దానికి తెగల మధ్య ప్రాంతాల మధ్య వైరమైనటువంటి తీసుకొచ్చారు. ఇంకేం చేస్తారు? అధికారం ఉన్నవాళ్ళు, అధికారం లేని వాళ్ళు, రాజకీయ బలం ఉన్నవాళ్ళు, రాజకీయ బలం లేని వాళ్ళు. అంటే మామూలుగా అందరు రెడ్లు సమానంగా ఉన్నప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిన తర్వాత రెడ్లను ఉపయోగించి రెడ్లనే మోసం చేసుకుంటూ వచ్చారు నెల్లూరు జిల్లాలో. ఒక్కొక్క ప్రాంతంలో పోయి చూడండి. ఇప్పుడు మెట్ట ప్రాంతం పోయి చూడండి, పట్టణ ప్రాంతం చూడండి. ఈ రెడ్లకు సంబంధించిన భూములు అనేక భూములు ఈ యొక్క హిందూ సంస్థలకు దానం ఇస్తే ఈరోజు కూడా వాళ్ళ పేరు లేదు, వాళ్ళ వివరాలు లేవు. 100 ఎకరాలు ఇచ్చారు రెడ్లు హిందూ సంస్థ దానం. కానీ ఈ రెడ్ల సమస్యల మీద కక్ష పెట్టుకొని ఇతర కులాల వాళ్ళు 5 ఎకరాలు ఇచ్చినా 4 ఎకరాలు ఇచ్చినా వాళ్ళే దానం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అలా అయితే దానం ఎలా ఇచ్చారు? ఆక్రమణకు గురి కాకున్నప్పుడు హిందూ సంస్థలకు ఇచ్చి ఆ కాపాడిన తర్వాత అమ్మిన తర్వాత వచ్చిన డబ్బును మేము ఎంత ఇచ్చామంటున్నారు. కానీ ఈ రెడ్లు ఇచ్చిన భూములు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? 100 ఎకరాలు దానం ఇచ్చారు. అదేమంటే అందరూ ఆక్రమణకు గురవుతాయని ఇచ్చారు. హిందూ సంస్థలకు ఇచ్చింది ఎకరా 2 ఎకరాల దానం ఇచ్చింది. మిగిలినవన్నీ సీలింగ్లోకి పోతాయనో ఆక్రమణకు గురవుతాయనో హిందూ సంస్థలకు దానం ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు కాపాడిన తర్వాత కోట్లు వచ్చినాయి. కానీ 100 ఎకరాలు ఇచ్చిన రెడ్ల పరిస్థితి ఏంది? అయితే ఒక ప్రాంత ఉద్యోగులు రెడ్ల కుల ఉద్యోగులు తీసుకొచ్చి మరో ప్రాంత రెడ్ల కులాన్ని ఈ విధంగా అన్యాయం చేశారంటే ఈ రెడ్డి కులం వారు అధికార బలం, రాజకీయ బలం ఉన్నవారు ఏ కులం దగ్గరైనా పోవచ్చు, తప్పలేదు. రెడ్లను మోసం చేసే రెడ్లకు మాత్రం వాళ్ళకి కులం ఉండదు, తెగ ఉండదు, ప్రాంతం ఉండదు. కావాలంటే చూడు, రెడ్లు పేదవాళ్ళుగా చేసిన ప్రతి ఒక్కరిని లీడర్లు చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో. ఒకప్పుడు రెడ్లకు మేము ఓట్లు వేయొద్దు, అందరూ ఓట్లు వేయొద్దు అని చెప్పిన వాళ్ళందరూ ఈరోజు లీడర్లు. ఎందుకంటే అతను వాళ్ళు ఈ ఎల్ఎం బ్యాంకుని, ఈ సొసైటీ బ్యాంకులను ఉపయోగించి రెడ్ల భూములన్నీ లేకుండా చేసి జీరో చేశారు. ఒక్కొక్క గ్రామానికి పోయి చూడండి, భూముల విషయంలో ఆదమరిచి ఉంటే బలంగా ఉన్న ప్రతి రెడ్డిని బలం లేకుండా ఏం మామూలుగా ఈ 3 కట్టుకు తెలియకుండా ఉన్న రెడ్లు తప్ప 100 ఎకరాలు ఉన్న రెడ్లని ఈ విధంగా ఉపయోగించుకొని ఏ విధంగా మోసం చేశారు అంటే రాజకీయ కోణంలో ఉపయోగించేసి ఆ కుటుంబంలో వ్యక్తిని ఉపయోగించేసి సొసైటీ బ్యాంక్ అని ఎల్ఎం బ్యాంక్ అని చెప్పేసి ఆ బ్యాంకులో లోన్లు తెప్పించి ఆ రెడ్డి కులాన్ని ఒక్కొక్క కులం వారు ఒక తెగవారు మరొక తెగను ఏ విధంగా అన్యాయం చేయించారు అని తెలిస్తే, వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత అని తెలిస్తే, ఒక తెగవారు పదవులు పొందినప్పుడు మరో కులవారిని ఏ విధంగా రెచ్చగొట్టారు అని తెలిస్తే, ఒక విషయం చిన్న విషయం
ఈ నెల్లూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గం కూడా ఆర్థికంగా బలంగా ఉండేది. అయితే వీళ్ళను ఉపయోగించుకొని రెడ్లని అన్యాయం చేశారు. ఈ రెడ్లు వాళ్ళ దగ్గర ఈ యొక్క అన్యాయమైన గురైనటువంటి రెడ్లు గాని కమ్మ కులాన్ని దగ్గరకు పోతే, ఈ రెడ్డి కమ్మ కులం వారినే పోటీగా ఉద్యోగాల్లో పోటీగా పెట్టి, వాళ్ళనే తీసుకొచ్చి, వాళ్ళనే పర్మనెంట్ వెనక చేరిన వాళ్ళని పర్మనెంట్ చేసి జీతాలిచ్చి, ఈ రెడ్లనే మోసం చేస్తారు. అదంటే రాజకీయ కక్ష. ఏమయ్యా ఏ కులానికి రాజకీయ కక్షలు ఉండవు నెల్లూరు జిల్లాలో. ఒక్క రెడ్లకు మాత్రం రాజకీయ కక్షలు ఉండవు. అంటే రెడ్లు ఏ కులం దగ్గర పోయి సాయం పొందకూడదు. రెడ్లు మోసం చేస్తే అడగకూడదు నెల్లూరు జిల్లాలో. చూడండి ఎలా ఇప్పుడు 48 కోట్లు చూస్తాడు. నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు అందరూ రెడ్లుగా ఓట్లేశారు. వేసిన తర్వాత రెడ్లను మోసం చేశారు. ఏది వాళ్ళ భూముల్ని లోన్లు తెచ్చుకుని. రెడ్లే పెత్తనం చేసేవాళ్ళు ఆ భూములు అమ్ముకొని రాజకీయం చేశారు. ఉమ్మడి భూములు అమ్ముకొని రాజకీయం చేశారు. వాళ్ళ పేదవాళ్ళు చేశారు. ఎల్ఎం బ్యాంకుని సొసైటీ బ్యాంకుని ద్వారా లోన్లు తెచ్చుకొని వాళ్ళకు ఒక సంబంధం లేకుండా చేశారు. ఆ తర్వాత ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత మీరు మీ తెగ కాదు, మీ ప్రాంతం కాదు అంటే అప్పుడు ప్రాంతాల ప్రకారం రెడ్లు విడిపోయారు. కులాల ప్రకారం విడిపోయారు, తెగల ప్రకారం విడిపోయారు, రాజకీయాల ప్రకారం విడిపోయారు. అయితే విడిపోయి రాజకీయ కక్షలు ఏ విధంగా ఉన్నాడు, చిన్నోడిని కూడా వదలడం లేదు. చిన్న వ్యక్తిని కూడా ఈ నష్టపోయిన రెడ్లు కమ్మ కులానికి పోయినా తప్పే ఏ విధంగా హింసిస్తారో కానీ తెలిస్తే ఈ విషయాలు బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏ కులం వ్యక్తి అయినా రెడ్లను మోసం చేస్తే శాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తున్నాను నెల్లూరు జిల్లాలో. ఒక ప్రాంతం రెడ్లు తీసుకొచ్చి మరో ప్రాంతంలో ఈ నెల్లూరు జిల్లాలో ఏ విధంగా అన్యాయం చేస్తారో, ఏ విధంగా హింస పెడతారో, ఏ విధంగా మోసం చేస్తారో, ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీస్తున్నారంటే బాహ్య ప్రపంచానికి తెలియని విషయాలు, అనేక రహస్యాలు ఇవన్నీ. ఏ విధంగా మోసం చేస్తారు, రూపాయి లక్షలు నష్టం కలిగిస్తారు. ఈ విధంగా భూముల విషయంలో ఎకరా అమ్ముకుంటూ జీరోని చేశారు. రైతులందరూ 100 ఎకరాలు ఉన్న రైతుల్ని, ఈ రెడ్డికుల రైతుల్ని ఈ విధంగా ఒక ప్రాంత రైతులు తీసుకొచ్చే మరో ప్రాంతానికి రాజకీయ కోణంలో మరో ప్రాంతాలను ఏ విధంగా మోసం చేస్తారో, తెగల మధ్య వైరు ఎలా పెడతారో, ఉపకులాల మధ్య వైరు ఎలా పెడతారో తెలియాలంటే విచారించే వాళ్ళు లేదు. కాబట్టి నేను ఈ వీడియోని పన్ని రూపంలో మీ ముందుకు తీసుకుంటున్నాను. ఈ నెల్లూరు జిల్లా రెడ్డి చరిత్ర కానీ చూస్తే ఇంత దారుణాలు ఉన్నాయన్నట్టు. అవును, ఆస్ట్రాలజీ ప్రకారం జ్యోతిష్ శాస్త్రం ప్రకారము కొన్ని జాతక పుట్టిన నక్షత్రం ప్రకారం వాళ్ళు మోసం చేయడానికి పుడతారు. కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మోసం చేయడానికి వాళ్ళ జన్మ నక్షత్రం, నామ నక్షత్రం ఉంటుంది. ఆ మోసం చేసే బతకాలి. అది ఎవరైనా మామూలుగా ఇప్పుడు ఓట్లు వేసినా విరిగిపోయినా వాళ్ళు ఒక్కసారి మామూలుగా వేసి నష్టపోయిన తర్వాత వాళ్ళు ఏడికి పోయినా వాళ్ళ దగ్గరకు పోయారు, మా దగ్గర లేరు కాబట్టి వాళ్ళకి నష్టం కలిగించని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగస్వామ్య వ్యవస్థని ఉపయోగించుకుని ఉద్యోగస్వామ్య వ్యవస్థలో ఒక ప్రాంత రేట్లు తీసుకొచ్చి మరో ప్రాంత రేట్లు ఏ విధంగా మోసం చేస్తారో తెలియాలంటే విషయాలు బయటికి రావాలి కదా. ఈరోజు పశ్చిమ బెంగాల్ హిందువులకు అన్యాయం జరిగితే బయటికి రాలా, అదే మామూలుగా ఇతరులకు అన్యాయం జరిగితే రోజు మీరు సోషల్ మీడియాలో విపరీతంగా వస్తుంది. అంటే సోషల్ మీడియాను కూడా రెడ్లకు జరిగే అన్యాయాలు ఉపయోగించుకోకుండా మీడియాను కూడా రెడ్లు ఉపయోగించుకుంటూ అనగదొక్కుంటూ రెడ్లను వచ్చేసారు. అందువల్ల రెడ్లు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ ఒక ప్రాంత రెడ్లే కొందరు అభివృద్ధి చెందిన వాళ్ళేమో బాగానే ఉన్నారు. అన్ని రంగాల ఈ రెడ్లు మోసం చేసేవాళ్ళు అన్ని రంగాల్లో వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి ఈ అన్యాయానికి గురయ్యే రెడ్లు ఏ విధంగా వాక్ స్వాతంత్రం కూడా లేకుండా ఈ విధంగా అన్యాయం జరిగింది చెప్పుకోవడానికి కూడా లేదు. ఈ అన్యాయం జరిగిందని చెప్పుకుంటే ఈ రెడ్లే ఇతర కులాలను ఉపయోగించుకొని ఈ రెడ్లికి జరిగే అన్యాయం ఏం జరిగిందని కూడా స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి. ఒకప్పుడు మానవ హక్కులు ఎవరైనా పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. కానీ రెడ్లకు కానీ అన్యాయం జరిగితే రెడ్లకి ఏం జరిగిందని చెప్పి ఆ బాధితుడి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోరు. నువ్వు మానవ హక్కుల సంఘానికి పో, సీఎంకి లెటర్ పెట్టు, వారు డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టు. ఈ రెడ్డి కులానికి చెందిన వారు ఏది పెట్టినా స్టేట్మెంట్ కూడా ఉండదు. అదే మిగిలిన కులాలు వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి అన్నీ ఫేవర్గానే చేసుకుంటూ వస్తున్నారు. అంటే నెల్లూరు జిల్లాలో రెడ్ల మధ్య వైరు ఏ విధంగా సృష్టించున్నారంటే రాజకీయ కక్షలు, ఉద్యోగస్వామ్య వ్యవస్థలో కుట్రలు ఈ రెడ్లు మోసం చేయడానికి అప్పటికప్పుడు కొత్తగా ఉద్యోగాలను తీసుకొచ్చి వాళ్ళు ఇతర కులాలను కూడా ఉపయోగించుకొని రెడ్లు మోసం చేసి అనవదొక్కే క్రమంగా చూస్తే నెల్లూరు జిల్లాలో ఇంత నీచంగా దిగజారుతున్నారు ఆ రెడ్లు మోసం చేయడానికి మీకు ఎవరు తెలియదు. అంత మామూలుగా బాహ్య ప్రపంచానికంతా రెడ్లు మామూలుగా అంత పెత్తనం అని చెప్పేసి అంత ప్రచారం చేస్తున్నారు. రెడ్ల యొక్క చీకటి జీవితం గురించి రెడ్డి కులాలు నెల్లూరు జిల్లాలో మగ్గిపోతున్న విధానం గురించి, రెడ్లకు వైరం పెట్టి సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందుతున్న విధానం గురించి, ఈ నష్టపోయిన రెడ్లు ఇతర కులాల దగ్గర పోతే ఏ విధంగా హింస పెడుతున్నారనే విధానం గురించి, ఈ రెడ్డి కులాన్ని ఇతర కులాలను ఉపయోగించి ఎలా ఇబ్బంది పెడుతున్నారనే విషయం గురించి, ఈ మామూలుగా ఈ రెడ్లు మోసం చేసేవాళ్ళు
ఏ కులం దగ్గరనే ఏ కులానైనా వాడుకోవచ్చు, ఏ కులం దగ్గర లాభం పొందొచ్చు. కానీ నష్టపోయిన రెడ్లు ఏ కులం దగ్గరకు పోయినా ఎంత హింస పెడతారో, ఏ విధంగా ఇబ్బంది పెడతారో, ఏ విధంగా మోసం చేస్తారో తెలియాలంటే నెల్లూరు జిల్లా చరిత్ర అంతా ఒక్కసారి మీ ముందుకు రావాలి. నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రతి సంఘటన ఏ విషయం రాదు. రెడ్లు మోసం చేసి తెగల మధ్య, కులాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఏ విధంగా గొడవ పెట్టే ఒక్కొక్క చరిత్ర చాలా హిస్టరీ ఉంది. చాలా చరిత్ర ఉంది. ఈరోజు 1948 నుంచి రెడ్లను మోసం చేసుకుంటూనే వస్తున్నారు నెల్లూరు జిల్లాలో. రాజకీయ గొడవలో వాడుకోవడం, వదిలేయడం. నష్టపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఎవరో ఒకరిని ఆశ్రయించాలి. కేసులు వాళ్ళ చుట్టూ చూడండి, ఒక్కొక్క పోలీస్ స్టేషన్లోకి పోయి చూడండి నెల్లూరు జిల్లాలో రెడ్ల మీద ఎన్ని కేసులు ఉంటాయో. రెడ్లను ఏ విధంగా ఆర్థికంగా దోపిడీ చేసి వాళ్ళని ఎలా ఇరికిచ్చేసి ప్రతి కులం వాళ్ళు ఏ విధంగా చేయబోతున్నారు. ఒక ప్రాంతం వాళ్ళు లాభం పొంది ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు ఎలా నష్టపోతున్నారు. ఈరోజు తెలంగాణ చూడండి, ప్రాంతీయ భేదాలు వచ్చినాయి. నెల్లూరు జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ఉపయోగించుకొని నెల్లూరు జిల్లా రెడ్లను ఏ విధంగా మోసం చేస్తున్నారు తెలియదు. శాప కింద నీరులా పోతుంది. ఈ రెడ్ల కులం కూడా బీసీని పెట్టించేసి మతం మార్పిచ్చేసి కూడా రెడ్లను మోసం చేయడానికి ఈ రెడ్లను మతం మార్పిచ్చి రెడ్లను మోసం చేస్తున్నారు. బీసీఐ కేటగిరీలకు చేర్చి మోసం వాళ్ళ ద్వారా మోసం చేస్తున్నారు. ఉద్యోగరీత్యా పట్టణానికి తీసుకొచ్చే రెడ్లని చంపుకుంటూ వస్తున్నారు. హిందువులు కూడా భౌతిక దాడులు చేసుకుంటూ ఇతర మతాలను ఉపయోగించుకుంటారు, ఇతర కులాలను ఉపయోగించుకుంటారు. రెడ్లను మోసం చేయడానికి ఎందుకు ఈ విధంగా ఏ మేలు చేసినా రెడ్లను అణగదొక్కుంటూ వస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా పోటీ వస్తారని భయమో లేకపోతే ఇంకో కారణమో తెలియదు. కానీ ఎవరైనా ఆర్థికంగా పైకి వచ్చి పోటీ పడి సముద్యం చూసుకుంటారు. కానీ ఈ విధంగా రెడ్లను అణగదొక్కుతూ పైకి రావాలనుకుంటే మాత్రం ఆ కుటుంబం నాశనం అవుతుంది. ఆలోచన విధానం ఉన్నటువంటి అధికారులు మోసపోతారు, నష్టపోతారు. తర్వాత మీకు దిక్కు లేకుండా పోతుంది అనేది ప్రతి ఒక్క రెడ్డిని మోసం చేసే ప్రతి రెడ్డిని నేను హెచ్చరిస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఏ విధంగా అంటే భయపరించడానికి ఏ విషయం బయటికి రాదు. కాబట్టి ఈ విధంగా దశాబ్దాలుగా హిందువుల్ని 1948 నుంచి హిందువులు ఏ విధంగా వాళ్ళ భూములు ఎలా పోయినాయి, రెడ్డి కులానికి సంబంధించిన భూములు ఎలా పోయినాయి, ఉద్యోగులు ఎలా ఇబ్బంది పడ్డారు, కష్టాలు ఎలా పడ్డారో, వాళ్ళు ఏ విధంగా కేసులు పెట్టి వేధించారు అనే విషయం నెల్లూరు జిల్లాలో చరిత్రగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.